Jesus climbed the hill to the garden still. His steps were heavy and slow. Love and a prayer took him there to the place only he could go. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క పిల్లలైన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి అయిన దేవుడు మనకిస్తున్నటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవాతి దేవుడు కృప కలిగిన వారు కనుక ఆయన నిత్యము మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఇక్కడ దైవ గ్రంథం నుండి ఈరోజు మనం గమనించగలిగినట్లయితే మనం నేర్చుకోబోతున్నటువంటి విషయం, క్రైస్తవులు కలిగి ఉండవలసిన వాటిలో ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే బాగుంటుందనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. అక్కడ మనం గమనించినప్పుడు నీతి విషయములో క్రైస్తవుడు జీవించేవాడిగా ఉండాలి. నీతి విషయములో క్రైస్తవుడు జీవించేవాడిగా ఉండాలి. నీతి విషయములో జీవము అనేది దేవుని పిల్లలుగా మనకి చాలా అవసరమైనది. నా మాట మీకు అర్థమవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. దైవ గ్రంథములో రాయబడిన మాట ఏంటంటే, రోమీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయములో శరీరము పాపము విషయములో చనిపోయి ఆత్మ నీతి విషయములో ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండాలి. ఈ మాట చాలా ఆత్మ సంబంధమైన భావంతో మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని పిల్లలారా, మనతో పాటు మన ఆత్మతో పాటు మనం భూమి మీద ఉన్నంత కాలం ఈ శరీరం మనతో జీవిస్తూనే ఉంటుంది. కానీ మరి శరీరము మృతం అయిపోవాలి, ఆత్మ జీవిస్తూ ఉండాలి. భావాలు ఏంటి అంటే, శరీరము పాపము విషయంలో పూర్తిగా మృతముతో సమానం. ఎందుకంటే మన పాపాలన్నీ బాప్తిస్మం అనేటటువంటి ఆ మరణములో పాపాలన్నిటినీ కూడా చంపివేశాం. ఆత్మ మాత్రం నీతి విషయంలో ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉండాలి. ఈ నీతి విషయంలో జీవించడానికి నేను మీకు కొన్ని వచనములు ఇస్తాను. ఆ వచనాలు చూస్తూ మనం కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. నీతి విషయంలో జీవము. చూడండి, మొదట మనం గమనించవలసిన విషయం, జీవింపచేసే ఆత్మ యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈ నమ్మకం నీకుంటే ఆయనను మాత్రమే గురిగా చూస్తావు తప్ప వేరొక మార్గములోనికి వెళ్ళవు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనములో జీవింపచేయు ఆత్మ యేసుక్రీస్తు వారి అని రాయబడింది. రెండవ విషయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలలో, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 2 నుండి 4 వచనాలలో, మన జీవము యేసుక్రీస్తు వారిలో దాచబడి ఉంది. ఈ ప్రారంభపు మాటలు వీటిని నేను మీకు చూపించటంలో కారణం ఏంటంటే, నీతి విషయములో మనము జీవించాలి అంటే యేసుక్రీస్తు వారు తప్పకుండా మనలో ఉండాలి. మీరన్నిటికీ మూలవాక్యము గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనమే. ఏది మర్చిపోకర్లా. క్రైస్తవులు కలిగి ఉండవలసిన లక్షణములు మనము ఎన్ని చెప్పుకున్నా ఆ లక్షణాలన్నీ క్రీస్తు వారిలో ఉన్నవి. అంటే క్రీస్తు
దైవత్వంలో ఉన్నప్పుడు క్రీస్తు మానవునిగా భూమి మీద జీవించినప్పుడు వాటిని మనకి మాదిరిగా జీవించి చూపించి ఆ లక్షణాలు మీ అందరిలో ఉండాలని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన. అందుకే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు జీవం క్రీస్తులో ఉంది. మన జీవం క్రీస్తులో ఉంది కాబట్టి క్రీస్తుని ధరించుకున్న వారందరిలోనూ ఆ జీవం ఉండాలి. ఈ జీవం ఏ విషయంలో? నీతి విషయంలో. నీతి విషయంలో ఉంటే సరిపోతుందా? పరిశుద్ధత విషయంలో అక్కర్లేదా అంటే మీకు ఒక్క సమాధానం మాత్రం నేను ఇవ్వగలను. ఎవరైతే నీతి విషయంలో చనిపోకుండా వారు జీవించటానికి, జీవము కలిగి ఉండడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారో, ఈ నీతి విషయంలో జీవించడానికి ప్రయత్నించిన వారు పరిశుద్ధతలోను, పవిత్రతలోను, ఇంకా దైవ సంబంధమైన దైవత్వంలో మనము పాలిభాగస్థలం కావడానికి కావలసిన గుణ లక్షణాలన్నిటిలోనూ కూడా జీవం కలిగి ఉంటాం. ఇది వాస్తవం. ఎలా అంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావా, అపరిశుద్ధంగా జీవిస్తావా అంటే నేను నీతి విషయంలో జీవం కలిగి ఉన్నాను కాబట్టి పరిశుద్ధంగానే జీవిస్తాను. నువ్వు అబద్ధాలు ఆడతావా, సత్యం పలుకుతావా అంటే నేను నీతిమంతుని కాబట్టి నీతిలో జీవించాలనుకున్నాను కాబట్టి నేను నిజాలే మాట్లాడతాను తప్ప అబద్ధాలు ఆడను. నువ్వు మోసాలు చేస్తావా, మోసం చేయకుండా ఇక మీద నీ బ్రతుకు మార్చుకుంటావా అంటే నేను నీతిగా జీవించాలనుకుంటున్నాను. ఇంతకు ముందు క్రీస్తు వారు నాలో లేరు, బాప్తిసం పొందాను, నేను క్రీస్తుని ధరించుకున్నాను కాబట్టి నీతిగా జీవించాలనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా మోసపూరితమైన జీవితం విడిచిపెడతాం. అంటే ఇలా మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆ నీతి విషయంలో జీవించే వారిగా ఉండాలంటే మనలో క్రీస్తు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. బాప్తిసం పొందినా కూడా నేనులాగానే ప్రవర్తిస్తూ ఉంటాను. కానీ బాప్తిసం పొందినా కూడా నేనులా ప్రవర్తిస్తున్నాను అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి ఇష్టమైనది కాదు. మూడో విషయాన్ని గమనిద్దాం. అక్కడ చూడండి, జీవితమంతా నీతిగా ఉండడానికే అసలు ఈ రక్షణ అనేది మనం స్వీకరించాం. ఎందుకు బాప్తిసం పొందావు? ఒప్పుకోలేదండి, మా పాస్టర్ గారు తీసుకోమన్నారు, ఛానల్ అవుతుంది, నువ్వు చర్చికొస్తూనే ఉన్నావు, తీసుకోమ్మా అన్నారు. ఎందుకు నువ్వు బాప్తిసం పొందావు? దేవుడు నా ఇంట్లో మేలు చేశాడండి, అందుకే నేను బాప్తిసం పొందాను. ఎందుకర్రా మీరు బాప్తిసం పొందారని పురుషుల్ని అడిగితే రకరకాల కారణాలు. అది వివాహమే కావచ్చు, లేకపోతే దేవుడు ఊహించలేని మేలులు చేశారని కావచ్చు, లేకపోతే చాలా నాళ్ళ నుంచి నేను దేవుని దగ్గరకు వస్తున్నాను, చర్చిలో ఉంటున్నాను, అందరితో ఉంటున్నానని కావచ్చు, రకరకాల కారణాలు. కానీ అసలు ఎందుకు రక్షణ స్వీకరించాలి, ఎందుకు ప్రభువుని కలిగి ఉండాలి అంటే ఈ మాట మనం చదివినట్లయితే తప్పకుండా ఆ మాట మనకి చెబుతుంది. యేసు ప్రభు వారు భూమి మీద మానవునిగా పుట్టక ముందు రాయబడినటువంటి వచనము ఈ వచనము. యేసుక్రీస్తు ప్రభు వారు మానవునిగా పుట్టక ముందు ఆయన ఎందుకు మానవునిగా పుట్టబోతున్నారు, అసలు ఆయన పుట్టడంలో సంకల్పం ఏంటి అని ఆ ప్రభువారి యొక్క జన్మ యొక్క సంకల్పాన్ని గురించి చెబుతూ రాయబడింది. లూకాసు సువార్త 1వ అధ్యాయము 68వ వచనము. మీకు 68 నుండి 75 వచనాలు పూర్తిగా కలిపి ఉంటాయి. చివరి మాట చూద్దాం, చూడండి. 68 నుండి 75 వచనాలు కలిపి ఉన్నాయి కదా, అందులో చివరి మాట, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై, నిర్భయులమై, ఏ నిర్భయం అంటే ఏ భయం లేకపోవడం, నిర్భయము అంటే భయము లేకపోవుట. ఏ భయం లేకపోవడం? ఇక మీదట నేను మరలా పాపం అనే శత్రువుతో చిక్కుబడతానేమో, ఇలాంటివేమీ లేకుండా, ఆ భయం అనేది లేకుండా ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.
ప్రభు వారి ద్వారా కలుగు చేయబోతున్న రక్షణ గురించి మాట్లాడుతూ నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటంటే, బ్రదరు నేను భూమి మీద నీతిగా బ్రతుకుతున్నానండి, కానీ మూలం తెలియట్లేదు. అసలు ఎందుకు నేను బ్రతుకుతున్నాను, దీనివల్ల నాకేం మేలు కనిపించట్లేదు. నేను చాలా నీతిగా ఉండడానికి ట్రై చేస్తున్నప్పుడు కష్టాలు ఎదురవుతున్నాయి, శ్రమలు ఎదురవుతున్నాయి, అన్నీ కూడా బాధలు ఎదురవుతున్నాయి తప్ప నేను నీతిగా జీవించడం వల్ల ప్రతిఫలం నాకు కనబడట్లేదండి. దేవుడు అన్నారు కానీ నీతిగా ఉంటే ప్రతిఫలం ఉందని అన్నారు కానీ ఏం కనిపించట్లేదండి. ఒకసారి కాకపోతే ఒకసారైనా నా నీతిని ఎవరు గుర్తిస్తున్నట్టు కనబడలేదండి అంటే, మీకు ఈ ఈ మో ఈ లో ఈ లైనప్ ఈ మూలాన్ని మీరు గుర్తుంచుకోండి చాలు. ఏంటంటే, నీవు క్రీస్తుని బాప్తిస్మం ద్వారా ధరించుకున్నావు కాబట్టి, నీలో క్రీస్తు వారు ఉన్నారు కాబట్టి, ఆ క్రీస్తు వారిలో జీవము దాచబడి ఉంది కాబట్టి, మీ జీవము చక్కగా ఉంటది ఆ మాట అక్కడ. మీ జీవము క్రీస్తులో దాచబడి ఉంది కాబట్టి ఆ జీవాన్ని మనము కలిగి ఉన్నాం. ఏంటి అది అంటే, ఇదిగో లోకాసు వార్తలో ఇవ్వబడిన మాట, జీవితం అంతా నీతిగా ఉండడమే జీవించడం. జీవితం అంతా నీతిగా ఉండడానికే అసలు ఈ రక్షణ అనేది. కనుక మనుషులు ఎవరు చూసినా చూడకపోయినా మన జీవితంలో ఈ నీతి విషయంలో జీవము అనేది ఖచ్చితంగా ఖచ్చితముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నీతితో కూడిన జీవితాన్ని చూస్తున్నారని మాత్రం మర్చిపోకు. ఏ విషయాల్లో నీతిగా ఉండాలి, ఏ విషయాల్లో ఉండాలి, అన్ని విషయాల్లో అని అంటారు. కానీ నీ హృదయం లోపల సెట్ చేసుకున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీకు నచ్చిన విషయాల్లో నువ్వు నీతిగా ఉంటావు, నీకు నచ్చని విషయాల్లో నువ్వు పట్టించుకో. ప్రభు వారు ఏమంటున్నారు? నువ్వు నన్ను ధరించుకున్నావు అంటే ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ ఉండాల్సిందే. దేవుని సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అని ఆయన అన్నారు. కనుక ఆలోచన చేయండి. విషయాలు ఎన్ని అని వివరించలేను కానీ లేచింది మొదలు నిద్రపోయే వరకు ప్రతి విషయంలోనూ నీతిగా ఉండడానికే ప్రయత్నించండి. అది చాలా ఇంపార్టెంట్ మనకి, మన జీవితాలలో అది మనకి ఎంతో అవసరమైనది. కారణం ఏంటి అంటే, దేవాతి దేవుడు ఖచ్చితంగా దాన్ని పరీక్షిస్తూ ఉంటారు. చూడండి, ఇవ్వబడిన కొన్ని మాటలు మొదట స్లైడ్లో మనము ఎందుకు నీతిగా జీవించాలి అనే కారణం చూసాం. ఈ సెకండ్ స్లైడ్లో మనం ఎలా జీవించాలి, ఏంటి ప్రయోజనం అనే కొన్ని మాటలు గమనిద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. పాపముల విషయములో చనిపోయిన వారే నీతి విషయములో జీవించగలరు. ఏదో ఒక పాపము నిన్ను నన్ను ఇంకా ఏలుబడి చేస్తుందంటే, ఇంకా ఏదో పాపం నిన్ను నన్ను ఏలుబడి చేస్తుంది అంటే నీతి విషయంలో ఇంకా జీవించట్లేదు. నీతిగా జీవించడం అంటే ఏంటి అంటే, కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుంటామండి. ఏం చెప్పుకుంటాం? షాపోడు చూసుకోకుండా ఎక్కువ డబ్బులు ఇస్తాడండి, నేను నీతిమంతుని కాబట్టి షాపోడికి తిరిగి ఇచ్చాను. కొన్ని వస్తువులు ఇతరులవి నా దగ్గర ఉండిపోయండి, వాళ్ళకు గుర్తు లేదు, కానీ నేను మంచోని కాబట్టి నీతిమంతుని కాబట్టి తిరిగి ఇచ్చాను. అలాగే నేను చాలా మందిని మోసం చేయకుండా జాగ్రత్తగా ఉంటున్నానండి, నేను నీతిమంతుని కాబట్టి సరి చేసుకుంటున్నాను. ఇలా 100 కారణాలు మనకి నచ్చినవి మన వైపు నుండి చెప్తాం. కానీ ఆయన ఒకటే మాట అంటున్నాడు. ఈ ఒక్క మాటలోనే నీకు నచ్చినవి ఉన్నాయి, నీకు నచ్చనివి, ప్రభువుకి నచ్చినవి కూడా ఉన్నాయి. ఏంటి అంటే, పాపము విషయములో చనిపోయి.
ఏ పాపము మనల్ని ఏలుబడి చేస్తున్నా నీతి విషయంలో చనిపోయినట్టే. ఈ మాటే భయం కలిగిస్తూ ఉంటదండి. ఎంత జాగ్రత్తగా ఉన్నా మరి శరీరంలో ఉన్నప్పుడు ఏదో ఒక పాపానికి లోబడిపోతున్నాం కదండీ అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఖచ్చితంగా ఏదో ఒక పాపానికి అనుకోకుండా నువ్వు లోబడవు. ఆ పాపము అంటే నీకు ప్రభువు కంటే ఎక్కువ ఇష్టం ఉంటేనే ఆ పాపానికి లోబడతావు. నా మాట మీకు అర్థం కావాలి. ఏదో ఒక పాపానికి నువ్వు నేను కట్టుబడిపోయాము అంటే ఖచ్చితంగా ఇది ఒకటి మాత్రం వాస్తవం. నేను తప్పక ఆ పాపానికి లోబడుతున్నాను అని అనడానికి ఎవ్వరికీ అధికారం లేదసలు. క్రైస్తవులందరూ చెప్పే మాట ఏంటంటే తప్పక చేయాల్సి వస్తుందండి. తప్పక కాదు. ప్రభువు వారి కంటే ఎక్కువగా ఆ పని అంటే నీకిష్టం ఉంటేనే ఆ పాపానికి లోబడతావు. కనుక ఆలోచన చేయండి. నీతిగా జీవిస్తున్నాను అని మనం ఏ విషయాల్లో చెప్పుకుంటామంటే మానవ సంబంధమైన విషయాల్లో పోల్చుకుంటాం. కానీ దేవుడు అంటున్నారు దైవ సంబంధమైన విషయాల్లో అంటే పాపము విషయములో చనిపోయిన వారే నీతి విషయములో జీవించినట్టు. ఇది ఆయన అంటున్నారు. ఇప్పుడు ఇలా ఆలోచిస్తే మనందరికీ కూడా ఎంతో నీతిగా జాగ్రత్తగా ఉంటున్నామని అందరికీ కూడా ఆలోచన కలుగుతుంది. అందుకే అవకాశం ఉన్నంత వరకు ప్రతి క్షణాన్ని కూడా పాపము చేయకుండా జాగ్రత్త పడాల్సిన అవకాశం ఉంది. ఆలోచన చేయండి. అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఇది పాపమో కాదో నాకు తెలియదండి, తెలియక చేస్తున్నానంటే పాపమో కాదో అనే సందేహం నీకు వచ్చిందంటే అది చేయడం మాని. ఆ సందేహం వచ్చినా చేయడం మాని. నిజంగా అది మన జీవితాల్లో అద్భుతమైన క్రియలు చేస్తుంది. మీ ఇంట్లో స్త్రీలు చూడండి, మేక్కి మీ షర్ట్లు ప్యాంట్లు తగిలించుంటాయి. వాటిని తీసినప్పుడు ఇది వాడేవా లేదా అని అడుగుతారు. ఏమో తెలీదు అంటే డౌట్ ఎందుకు, ఉతికేస్తే పోయే కదా. సందేహం వస్తే అది పాపమో కాదో తెలియటం లేదు అని అనిపించినప్పుడు ఇంకా ఆ విషయంలో ముందుకు వెళ్ళకు, వదిలేయ్. ఎందుకంటే ఈరోజు మన మనసులోకి వెళ్ళాల్సిన ఒక్కటే మాట, నువ్వు అనుకున్న త్రోవలో నీతిగా జీవించటం కాదు. పాపము విషయములో చనిపోతేనే నీతి విషయంలో జీవించిన వారం అవుతాం. ఇది మీరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అంటే మన కోసమే ఆయన చనిపోవడం అనేది జరిగింది. సెకండ్ వన్, ఫిలిప్పీ పత్రిక 3:9 దేవుడు అనుగ్రహించు నీతి గలవారమై ఉండాలి తప్ప నువ్వు అనుకున్న నీతి కాదు. నువ్వు నేను అనుకున్న నీతి ఇంతకు ముందు చెప్పుకున్న ఉదాహరణలు మానవ సంబంధమైన నీతితో కూడిన కార్యక్రమాలు. నేను నీతిగా ఉన్నాను కాబట్టి అండి ఈ రోజు నా ఎదుటిన్నోడు ఇలా బతకగలుగుతున్నాడు. నేను నీతిగా ఉన్నాను కాబట్టి అండి నాతో వీళ్ళందరూ ఇలా ఆడుకోగలుగుతున్నారు. నేను నీతిగా ఉన్నాను కాబట్టే ఈనాడు సమాజం నన్ను వెలివేస్తుంది. ఇవన్నీ మన మాటలు. కానీ ప్రభు వారు ఏమంటున్నారంటే, ఇదిగో పాపం విషయంలో నువ్వు చనిపోయినప్పుడే నువ్వు నీతిమంతుడివి. అలాగే ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 3:9 ఏమని ఉందంటే, క్రీస్తుని సంపాదించుకొని క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి. ఈ నీతి ఉండాలి మనలో. అనగా దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. దేవుడు అనుగ్రహించే నీతి ఏంటంటే క్రీస్తునందు విశ్వాసము వలన వచ్చే నీతి. అంటే నీవు నీతిగా జీవిస్తున్నాను అని అనడానికి మూలం క్రీస్తు వారే. యేసుక్రీస్తులో ఏ విశ్వాసాన్ని బట్టి అయితే నువ్వు నీతిని చూడగలుగుతున్నావో అన్ని విషయాల్లో ఆయన మీద ఉన్న నమ్మకంతో నీవు ఆయన మీద ఆధారపడిపోవలసిందే. ఎప్పుడు కలుగుతుంది? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది విశ్వాసమా? వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. అంటే
యేసుక్రీస్తు వారి మీద నీకు శ్రేష్టమైన ప్రేమ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారి మీద నీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నీతిగా జీవిస్తావు. యేసుక్రీస్తు వారిని బట్టి నీకున్న విశ్వాసాన్ని బట్టి నీతిగా జీవించినప్పుడు ఆయన ద్వారా రాబోయే పరలోకం కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తావు. ఆలోచన చేయండి, ఎంతమంది నీతి విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారో. దేవుడు అనుగ్రహించే నీతిని కలిగిన వారమై మనం ఉండాలి. కొరింథీ రెండవ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. మనము దేవుని నీతి అగునట్లు. ఈ లైన్ చూసారా? నీతి విషయంలో మనం జీవించాలి. ఎలాంటి నీతి అంటే యేసుక్రీస్తునందలి విశ్వాసము వలన వచ్చే నీతి కలిగి భూమి మీద జీవించాలి. ఈ భూమి మీద జీవించడం అనేది పూర్తిగా దేవుని నీతిగా మనం మారిపోయేంతగా జీవించాలి. ఆ చక్కని మాట అక్కడ మనకు కనిపిస్తుంది. నేను ముగిస్తున్నాను. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. మనము ఆయన యందు, ఎవరి యందు? యేసుక్రీస్తు వారి యందే దేవుని నీతి అగునట్లు. భూమి మీద బ్రతికినంత కాలం నీతిగా జీవిస్తే పూర్తిగా దేవుని నీతి అనేది ఏదైతే ఉందో ఆ నీతిలోనికి వెళ్తాం. నాకు అది అర్థం కాలేదండి, ఎలా వెళ్ళగలను, మరి ఇన్ని వాక్యాలు అయితే నాకు తెలియటం లేదు అంటే, నేను తేటగా కూడా అంటే వాక్యాల ఆధారం ఇవ్వాలి కాబట్టి వాక్యాల ఆధారం ఇస్తూ చూపిస్తూ ఉన్నాను. మీకు అర్థమయ్యే మాటల్లో కూడా చెప్తున్నాను. వాటిని మీరు పాటిస్తే చాలు. ఏంటి అంటే, పాపము విషయమై చచ్చిపో. ఏ పాపము నిన్ను ఏలుబడి చేయనివ్వకు. ఆ ఒక్క మాట నీ మనసులో పెట్టుకుంటే నీతి విషయంలో నువ్వు జీవిస్తూనే ఉంటావు. నీతి విషయంలో జీవిస్తున్నావంటే పరిశుద్ధత అయినా, దేవుని సన్నిధిలో పవిత్రత అయినా, అన్ని విషయాల్లో కూడా ఆటోమేటిక్గా మనం చక్కగా ఉంటాం. కాబట్టి ఆ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రేమతో కోరుతున్నాను. మరొక విషయాన్ని చూపించి నేను ముగిస్తాను. చూడండి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ అనే ఒక చక్కని పదం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మనకు కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ. ఎంత చక్కని విషయం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. పైన మనం చెప్పుకున్నట్టుగా జీవించినప్పుడే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మగా మనం ఉండగలుగుతాం. చాలా కష్టమవుతూ ఉంటుంది. అయినప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉందాం. మీకు ఒక మాట చెప్పనా? నీతిగా బ్రతకాలనుకునే మనకు 2 విషయాలు దేవుడు మన ముందు ఉంచాడు. ఒకటి, నిజంగా నీతిగా బ్రతకాలనుకునేవారు ప్రతి ఉదయం దేవుని మాటలు వింటూ, ఉదయమే కదా విన్నాను, లేదులే జాగ్రత్తగా ఉంటాను అని సాయంకాలం వరకు వారి జీవితాన్ని కాపాడుకోగలగడం నీతిమంతుడి యొక్క గొప్ప లక్షణం. 1. 2, ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నా కూడా ఆ రోజు ఏదో ఒక పాపం చేసినప్పుడు ఒకప్పటి కంటే కూడా ఇంకా ఘోరమైన స్థితిలోనికి వెళ్ళిపోయి మరింత దేవునికి దూరం అవ్వడం. ఇది ఎంతో ప్రమాదకరమైన స్థాయి. నేను ఉన్నాను అందులో, నీవు ఉన్నావు అందులో, అందరం ఉన్నాం అందులో. ఇది ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి ప్రియులారా. మీరు అలా ఆలోచన చేస్తారనే నమ్మకంతో దేవుడు మీతో ఇలా మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, దేవుడు అందరికీ అవకాశం ఇచ్చినా అందరూ వినియోగించుకోలేరు. కారణం ఏంటి అంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నీలో ఉన్న ఆసక్తిని బట్టి, వాక్యం పట్ల నీకున్న ఆసక్తిని బట్టి. కాబట్టి
ఉదయం వాక్యం వినేటప్పుడు ఆ రోజు చివరి వరకు కూడా ఆ వాక్య సంబంధమైన నీతిని కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. మరింత జీవాన్ని కలిగి ఉండగలుగుతాం. వింటూ కూడా మనం తప్పిపోతున్నట్లయితే చాలా ప్రమాదంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. అందరికీ వందనములండి.